ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి పాస్పోర్ట్ గురించి తర్వాత, ముందు నీ పాస్పోర్ట్ జాగ్రత్తగా పెట్టుకో. అవునాంటీ, ఇంతకీ నా పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాను? వాట్ హ్యాపెండ్ మనీషా? ఏం జరిగింది? నా పాస్పోర్ట్ ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదా ఆంటీ. అసలు నువ్వు ఇందాక హాల్లో నుంచి తీసుకొచ్చావా? అదే గుర్తు రావడం లేదా ఆంటీ. గుర్తొచ్చిందా? లేదా ఆంటీ, అసలు ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు. మనీషా, ఏంటి? నీకోసం గ్లూకోజ్ కలిపిన వాటర్ తీసుకొచ్చాను మనీషా. నాకా? ఎందుకు? పోయిన పాస్పోర్ట్ వెతుక్కోవాలి అంటే బలం కావాలి కదా. ఇంట్లో వెతకడానికైతే ఇంత గ్లూకోజ్ అవసరం లేదు, కానీ ఎక్కడో చెత్తబండిలో ఉన్న నీ పాస్పోర్ట్ని వెతకడానికి వెళ్ళాలంటే పరుగు పరుగులు వెళ్ళాలి కదా. ఎన్నో ప్రయాసాలు పడాలి. అసలు ఆ బండి ఎక్కడుందో వెతకాలి. అప్పుడు కదా నీ పాస్పోర్ట్ దొరకాలి. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నా పాస్పోర్ట్ చెత్తబండిలో ఉండడమేంటి? అవును మరి, నీ చేత్తో నువ్వే నీ పాస్పోర్ట్ని చెత్తబుట్టలో వేశావు కదా. అది చెత్తబండిలోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకో డంపింగ్ యార్డ్లోకి వెళ్తుంది, అక్కడ కాలి బూడిదైపోతుంది. నా చేత్తో నేను చెత్తబుట్టలో వేసుకోవడం ఏంటి? అసలేం జరిగిందో నీకు క్లియర్గా తెలియదు కదా. సర్లే, ఒక ఫ్లాష్ కట్ వేసి నేనే చూపిస్తాను. చూడండి, మీరు కూర్చోండి, నేను టాబ్లెట్స్ తీసుకొచ్చిస్తాను. నేను వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. ఈ టాబ్లెట్స్ తీసుకోండి, నేను మనుషులు తీసుకొస్తాను. వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదో పిచ్చి పని చేయబోతున్నారు. నా పాస్పోర్ట్ కొట్టేసి నా ప్రయాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. చెప్తాను వీళ్ళ పని. మెల్లుగా తీసే. మనీషా, బావగారు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. మనీషా, నా పాస్పోర్ట్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నీ పాస్పోర్ట్తోనే చెయ్యి. పాపం, నువ్వు నా పాస్పోర్ట్ మీదకి బాణం గురిపెడితే అది నీ పాస్పోర్ట్కి తగిలింది. నిజానికి తగిలేలా నేనే చేశాను. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడేలా నేనే ప్లాన్ చేశాను. ఇప్పుడు నీ పాస్పోర్ట్ ఏ చెత్తలో దొర్లుతుందో, ఏ వీధిలో ప్రయాణిస్తుందో, ఎంతో కష్టపడి మాతో పాటు ఫారిన్ రావడానికి ప్లాన్లు వేసుకున్నావు. ఇప్పుడు చూస్తే ఆ ప్లాన్ అంతా బెడిసికొట్టింది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది మనీషా. లక్ష్మి, నా వేలితో నా కన్నే పొడుచుకునేలా చేస్తావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను.
ఓ మనీషా, ఈ రివెంజ్ డైలాగులు తర్వాతైనా వేసుకోవచ్చు. ముందు పాస్పోర్ట్ ఏమైందో అది చూడు. అవునా ఆంటీ, అది ఏ చెత్తలో కూరుకుపోయిందో, ఎక్కడ ఇరుక్కుపోయిందో. బాబు, పక్క వీధిలో కలెక్ట్ చేసిన చెత్త ఇప్పుడు నీ బండిలోనే ఉందా? కొంపతీసి ఈ చెత్తను కావాలంటారేంటి మేడం? అవును, కావాలి. ఈ చెత్త అంతా మీరేం చేసుకుంటారు మేడం? ఓ, ఏదో ఒకటి చేసుకుంటాం లేవయ్యా. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ చెత్త ఈ బండిలోనే ఉందా? లేదు మేడం, ఈ వీధి చివరన ఒక పెద్ద చెత్త కుప్ప ఉంది, అక్కడ వేసేసాను మేడం. అబ్బా ఆంటీ, మళ్ళీ వీడు ఎక్కడో వేశాడంట. తప్పదుగా, ఏం చేద్దాం, పద. చేసిన పనికి ఇలా ముక్కు మూతే మొత్తం మూసుకునే పరిస్థితి వచ్చింది. ఆంటీ ప్లీజ్, ముందు నా పాస్పోర్ట్ ఎక్కడుందో వెతకండి. నీతో చేతులు కలిపినందుకు ఆఖరికి నేను ఇలా చెత్తపాలు చేశా. ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఆంటీ, పాస్పోర్ట్ దొరికింది. అమ్మయ్యా, యాక్. అమ్మయ్యా. నేను ఇంకా ఈ చెత్తతో ఎంతసేపు యుద్ధం చేయాలా అని నాలో నేనే మైండ్ వాయిస్ వేసుకొని చూస్తున్నాను. దొరికిందిగా, ఇక వెళ్దాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.